ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం. నన్ను చేరదీసిన నా తండ్రివి, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే. నీవు నాయడ శోభిన కృపా నాలర్పింతును శ్రీ యేసు స్వామికి, సాగిలా పడుదుము సంతోషింతుము, ఉత్సాహముతో నిచ్చెడి వారిని ఆశ్చర్యరీతిగా ఆశీర్వదింతును. కొరికే మనం అందరు కలిసి ఏం చేయలేదు సార్, బయట ఫ్రెండ్స్ కంటే ఏం చేయలేదు సార్, మన స్నేహితులు ఎవరు ఏసయ్యండి కదా, ఏం చేయలేదు సార్, స్నేహం చేయాలండి కదా. సామెత కింద రాబడింది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును కదా. నిజమైన స్నేహితుడు అంట ఎవరంట, యేసుక్రీస్తు వారు కదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. కనుకందరూ ఇప్పుడు ఏం చేయలేదు సార్, యేసయ్యనే ఆధారపడాలి. మనం పరిగెత్తుతాం, మన జీవితం కూడా అంతే. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలంటే, దేవుని చిత్తమేదో, దేవుడు ఏం చెప్పాడు, దేవుని మాటలు మనకి ఏమి హెచ్చరిక ఇస్తున్నాయి, దేవుని మాటల ద్వారా మనం ఎంత జీవితాన్ని సరి చేసుకొని మారితే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి అన్న. మన రూపము మారిపోతే దేవునికి సంతోషం. నా ఇష్టం 60 జీవితంలో ఒళ్ళు దేవునికి ఇవ్వకుండా కదా, ఆ లోకాశల వైపు పాపం వైపు మళ్లించినప్పుడు తర్వాత రోగాలు వెంబడొస్తున్నాయండి. నీ దేవుడైన యెహోవాను మహిమగల భీకరమైన నామమునకు భయపడేలా నీకును నీ సంతతికి, నీకును నీ పిల్లలకు అందరికంట కదా. ఎంతకాలం ఉండమంట, దీర్ఘకాలముడును అని రాయబడింది కదా. కనుక దేవుడు మనందరిని హెచ్చరిస్తున్నాడు, మీరందరూ జాగ్రత్త. ఆ రోజు స్వస్థల బంధితో వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా, నువ్వు బాగుపడ్డావయ్యా, ఇక వెళ్ళి పాపము. మనమందరం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాం, కానీ ఏం చేయలేదు సార్, పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతికితేనే పరలోకం అండి కదా. పరిశుద్ధులుగా బ్రతికితే, దేవుని భయపడితే కదా దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుందండి కదా, దేవుని దీవెన మనకు ఉంటుందండి కదా. ఖచ్చితంగా మనం చెప్తుందండి, ఎవరైనా అయోగ్యంగా పుచ్చుకుంటే మరణానికి పాత్రుడు అన్నాడండి. ప్రవ్వల్ల కూడా అంత విలువైనదండి. ప్రవ్వల చేత పట్టుకొని ఆయన సిలువలో బలియాగమైన ఆ త్యాగాన్ని గుర్తు చేసుకొని కన్నీటితో ఏడ్చుకుంటూ, అయ్యా నా కోసము సిలువలో బలియాగమై ఆ చివరి బొట్టు వరకు నా కొరకు కార్చావే, నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొడితే ఆ దెబ్బలు నీ వీపి మీద పడినప్పుడు, ఆ కొరడలతో ఇలా కొట్టినప్పుడు ఆ ముళ్ళుతో పాటు చర్మం ఊసొచ్చింది. ఆ చర్మము ఊసొచ్చినప్పుడు ఎంత బాధ అనుభవించుంటాడు కదా. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే, ముళ్ళుది లోపలికి మన కాళ్ళ లోపలికి వెళ్తేనే ఆ చీమి పట్టినప్పుడు ఆ ముళ్ళు మళ్ళీ బయటకు వచ్చేంత వరకు మనకు ఆ కాలు పాదం కిందికి మోపలేదు. అలాంటిది దేవాది దేవుడు మన కోసం సిలువలో బలియాగమై ఆ కండలన్నీ పీక్కొని వస్తున్నా, ఆ రక్తమంతా కారుతున్నా, ఆ దవడంతా అతుకపోయినా, డొక్కలల్లా దగ్గరికి అయిపోయినా ఎవరి కోసం మరణించాడంటే నీ కోసము. మీకు మీ జీవం ఏపాటిది, మీరు అంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారని రాయబడిందండి కదా. కనుక మరణించకముందే ఒకటే ఆలోచించాలండి, ముగించకముందు ఒకటే ఆలోచించాలి. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. జ్ఞానం కావాలంటే యేసు నమ్మాలి. యేసు నమ్మితే పరలోకం అండి. రెండవది, యేసు నమ్మిన వాళ్ళు ఏం చేయలేదు సార్, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఈ ప్రార్థన చేయాలి. దినాలు దగ్గర పడుతున్నాయి, సాగు దగ్గర వినాం. దేవుని కొరకు ఏం బతికామని, ఏం చేసి మనకు పరలోకం ఇస్తున్నాడు కదా.
పాటలు పాడినామా, ప్రార్థన చేశామా, దేవునికి ఇచ్చామా, స్వార్థ ప్రకటించామా, దేవుని పని నిమిత్తం కష్టపడ్డామా చెప్పండి. ఎట్లా ఇస్తాడు పరలోకం అండి? ఉత్త నమ్మినంత మాత్రాన్ని ఇవ్వడండి కదా. వెళ్ళాలి, స్వార్థ చెప్పాలి కదా, డబ్బు ఖర్చు పెట్టాలి, శరీరాన్ని ఖర్చు పెట్టాలి కదా. దేవుని కొరకు బ్రతికినప్పుడు దేవుని దగ్గర ఉంటాము. ప్రవక్త అతని దగ్గరికి వచ్చి, హిజ్కియా మహారాజు దగ్గరికి వచ్చి, రాజు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు చచ్చిపోవచ్చున్నావు అన్నాడండి. హిజ్కియా వెంటనే ఏమైపోయినాడు? కన్నీళ్లు విడుచుచు గోడ తట్టు తన ముఖాన్ని టర్న్ బ్యాక్ అయిపోయాడు. ఏ మనుషుల వైపు ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు మళ్ళీపోయాడు. ఇంకా నాకేమీ లేదు, ఈ లోకంలో ఉన్నదంతా శూన్యము, నాకున్న ఆధారము మాత్రము దేవాది దేవుడు అనుకున్నాడు. దేవుని వైపు మళ్ళీపోయాడు. దేవుని వైపు మళ్ళీపోయి వెంటనే దేవునికి సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా, కృపతో నన్ను జ్ఞాపకము, నన్ను బతికించు అని కూడా ప్రార్థన చేస్తలేడు. నాకు ఆయుష్ అని కూడా ప్రార్థన చేస్తలేడు. ఈ జబ్బు తీసేయి అని కూడా ప్రార్థన చేస్తలేడు. ఏమని చేశాడంటే, దేవా, నీ సన్నిధిలో నేను ఎట్లు బ్రతికానో, నేను ఎట్లు నడుచుకున్నానో, నీ సన్నిధిలో నేను ఎట్లు జీవించానో, నన్ను ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసు. వెంటనే 3వ వచనంలో ప్రార్థన చేశాడు. 5వ వచనంలోనే జవాబిచ్చేశాడు. ఏమన్నాడు? మళ్ళీ యెషయా ప్రవక్తతో పంపించాడు. హిజ్కియా చేసిన ప్రార్థన నేను విన్నాను. హిజ్కియా చేసిన ప్రార్థన నేను విన్నాను. ఏం చేస్తున్నానంటే, మళ్ళీ అతనికి తిరిగి 15 సంవత్సరముల ఆయుష్. రోగాలు అంటుకొని ఉంటాయి. మనం చనిపోయేవారు కదా. రోగాల కొరకు యేసు నమ్మొద్దండి, పరలోక కొరకు యేసు నమ్మండి. ఎందుకంటే కన్ను మూస్తే పరలోకం అండి, కన్ను మూసిన పరలోకం అండి. ఎగ్జాంపుల్గా లాజరు రోగుతూ ఉన్నాడు కదా. లాజరు రోగుతూ ఉంటూ కూడా చనిపోయాడు కదా. కానీ ఎక్కడ వెళ్ళలేదు సార్? అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు మరిపోబడి నెమ్మదనే స్థలం వెళ్ళాడు కదా. రోగమున్నా పరలోకం దొరికింది. యేసునందు విశ్వాసం ఉంచుకోవాలి, దేవుని విశ్వాసం ఉంచుకోవాలి కదా. గమనించండి, ఎప్పటికైనా మీరు ఆలోచించండి కదా. రోగాల కొరకు ఎప్పుడు నమ్మొద్దు, యేసునండి కదా. పరలోకం నమ్మండి, పరలోకం కన్ను ఎప్పుడు మూస్తామో తెలియదండి కదా. అందుకే మనకు వచ్చిన సమస్యలను చూసి ఎప్పటికీ భయపడొద్దండి. మనం దేవుని మీద ఆధారపడాలి, మనుషుల వైపు కాదు. మనుషులు ఈ రోజు మన దగ్గర ఉంటే మన దగ్గరకు వస్తారు, లేకపోతే ఎవరు మనం పలకరించే దిక్కు లేదు. ఇక్కడ దేవుడే 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 మనకు దిక్కు. కాబట్టి హిజ్కియా మహారాజు అయినప్పటికీ దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని దగ్గర నుంచే 15 సంవత్సరముల ఆయుష్ను దేవుని ద్వారా అతను పొందుకున్నాడు. యేసు మాట ఇచ్చాడు. ఏం తెలుసా? నీ పరపెత్తుకొని చెప్పండమ్మా, నీ పరపెత్తుకొని. అప్పటి వరకు ఎవరు బాగు చేయలేదండి. ఎంతోమంది వచ్చారు, వెళ్ళిపోయారు. ఎంతోమంది వెళ్ళిపోయారు కదా. ఎవరు బాగు చేయలేదండి. యేసుక్రీస్తు వారు ఒకటే మాట ఇచ్చాడు, నువ్వు లేచి నీ పరపెత్తుకొని మాటించాలి. మాట విన్నప్పుడు యేసు ఆత్మలో ఎంత శక్తి ఉందండి కదా. నిత్య జీవము పొందాలంటే నేనేమి చేయాలి బోధకుడా అని వచ్చి బోధకుడిని అడుగుతున్నాడు. బోధకుడు అన్నాడు, వ్యభిచారం చేయొద్దు, పాపము చేయొద్దు, బీదలకు సహాయము చెయ్యి, అది ఇది అన్నీ చెప్పేశాడు. అన్నీ చెప్తే ఇవన్నీ నేను ముందు నుంచే చేస్తున్నాను, ముందు నుంచి ఇవన్నీ చేస్తున్నాను, నాలో ఏ తప్పు లేదు, నేను ఏ పొరపాటు చేయలేదు, నేను చాలా మంచివాడిని, నేను పర్ఫెక్ట్ మ్యాన్ అన్నాడు కదా. నాలో ఏమి తప్పు లేదు, నేను వీటన్నిటికి దూరంగా ఉన్నాను, ఈ పాపానికి అంతటికి దూరంగా ఉన్నాను, ఈ వ్యభిచారానికి దూరంగా ఉన్నాను, వీటన్నిటికి దూరంగా ఉన్నాను. కానీ నాకు నిత్య జీవము కావాలి అంటే నీ రాజ్యములో నాకు చోటు కావాలి. ఆ చోటు కావాలంటే నేనేం చెయ్యాలి అని దేవుడి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఈయన అన్నాడు, దేవాది దేవుడు ఒక మాట, కలిగి ఉన్నది అంతయు అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోక రాజ్యంలో నీకు చోటు. ఏమన్నాడు దేవుడు? నేను అన్ని చేస్తున్నా అన్నాడు. అన్ని చేసే వ్యక్తి దగ్గర ఎక్కువగా ఉండేది ఒకటి ఉంది, అది దేవుడు గ్రహించాడు. అది గ్రహించిన దేవాది దేవుడు అంటున్నాడు, నీకు ఒకటి కొదవగా, నీకు అన్ని ఉన్నాయి కానీ నీకు ఒకటి కొదవగా. ఏంది అది? నీ ఆస్తినంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసేయి, అప్పుడు నీకు పరలోక రాజ్యములో చోటు.
అందుకే భక్తి వదిలిపెట్టద్దండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా భక్తి మాత్రం వదిలిపెట్టద్దండి కదా. బతుకున్నప్పుడు మీ శరీరంలో రెండవ టైం అయితే కనుక శరీరాశ, రెండవది ఏంటంట నేత్రాశ. అమ్మ వినండి, కన్ను దేవుడు ఇచ్చాడు కదా. చాలామంది గుడ్డోళ్ళు ఉన్నారండి. అమ్మ గుడ్డోళ్ళు ఉన్నారు, అయ్యా ఆహారం, అయ్యా అండి రైలు అడుకుంటున్నారండి. నీకు నాకు కండిషన్ దేని కూడా తెలుసా? దేవుని వాక్యం చదవడానికండి, దేవుని వాక్యం చదవడానికండి కదా. 66 గ్రంథం రాశాడు. ఉదయం రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు, సంవత్సరానికి 1189 అధ్యాయాలు. బైబిల్ అనే మహాగ్రంథం చదివిన వాళ్ళు ఏం చేశారంట? సకల శాస్త్రాంధ్రులు ఉన్నాయండి. ఎంత గొప్ప మేధావి కావచ్చు అండి కదా. బ్రతకాలి. ఎందుకంటే దేవుడు ఒక మాదిరి, ఆయన కదా మనకి ఒక మాదిరి చూపించాడు. ఎందుకొరకంటే నేను పరిశుద్ధుడును గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. దేవుడు మనకు మాదిరి చూపించాడు. అలా నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమన్నాడు. దేవుని వాక్యం వినాలి. నీవు దీర్ఘాయుష్మంతులు అవ్వగలట్టు అంటే కొంతకాలం భూమి మీద బతకాలంటే నీ తండ్రిని నీ తల్లిని చేశారా? వ్యాపారంలో పార్ట్నర్షిప్ కాదు, వ్యాపారంలో పెట్టుబడులు కాదు. దేవుడు అందుకే ఒక బంధాన్ని ఏర్పరిచి భార్యాభర్తల ద్వారా ఒక పార్ట్నర్షిప్ దేవుడు ఇచ్చాడండి. ఇద్దరు ఏకమై ఇద్దరు భాగస్వామ్యమై కుటుంబాన్ని పరిపాలన చేయాలి. భార్య మాటకు భర్త విధేయత ఇయ్యాలి, భర్త మాటకు భార్య విధేయత. ఈ రోజుతో అయిపోయేది కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్నన్నా రానండి, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు వేరు. అలాగని ఒకరినొకరు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా వలన ఏమవుతుంది, నేను ఏం చేయగలను అని అనుకోవద్దు. ఏదైనా చేయగలను, ప్రయత్నం చేస్తాను, వి విల్ ట్రై కదా. ప్రయత్నం చేయండి, ఏది మనం పొందుకోలేం కదా. ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదండి కదా. ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. టిక్ కొట్టేశాడండి. నువ్వు నమ్మినావు, బాప్తిసం పొందినావు. రెండవది నమ్మకుండగా నమ్మని వానికి శిక్ష విధించబడును. ఒక ఆయన ఏం చేశాడంట, లూకాసు వార్త రాయబడింది. దేవుడు ధనవంతుడుగా చేస్తే భూమి మీద నాకేం తక్కువ అని ఆలోచించి ప్రతిరోజు ఉదారంగా వస్త్రం ధరించుకొని బహుదినము సుఖపడుచు ఉండెను. ధనవంతుడు కనుక సుఖమండి. కానీ ఒకరోజు కన్ను మూశాడు. కన్ను మూసిన వెంటనే దేవుడు లెక్క అడుగుతున్నాడు. ఏమనంట, నువ్వు కూడా నా కుమారుడివి నాయన, నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్టు భూమి మీద సుఖం అనుభవిస్తే నాయన, సుఖం అనుభవిస్తే అంటాడు దేవుడు. ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? యాతన పడుచున్నావు, కేకలు వేస్తున్నాడు, దాహమండి. భూమి మీద బీరు బరాంది విసికి కదా, ఎన్ని కావాలంటే తాగి తిన్నవాడు నీటి బుక్క కదా చుక్క వరకు ఏడుస్తున్నాడు. ఈ రాత్రి సాక్ష్యమడి కదా, ఆకాశం ఆలకించు, భూమి చెవికము. మీరు విన్నారా లేదా? చర్చికి వెళ్ళి దేవుడు సాక్ష్యమడి. కన్ను ఎప్పుడు మూస్తామో తెలియదండి. ఏం చేయలేదు సార్, ఇది మిక్కిర అనుకూల సమయం, ఇది రక్షణ దినమండి కదా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష. అందుకొరకు ఎవరైనా చచ్చిపోతే ఒకటే బాధ అండి.